హలో ఫ్రెండ్స్! నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి కలాకండ్. ఇంట్లోనే పాలతో ఇలాగా చక్కగా చేసుకోవచ్చు. స్వీట్ షాప్‌లో కొన్నట్టుగానే సాఫ్ట్‌గా, స్వీట్‌గా చాలా బావుంటుంది. అలాగే ఈ కలాకండ్ చేయడానికి పెద్ద ప్రాసెస్ అంటూ ఏం లేదు. మన దగ్గర పాలు, పంచదార, కాస్త టైం ఉంటే చాలు. పర్ఫెక్ట్‌గా ఇంట్లోనే కలాకండ్ తయారైపోతుంది. మరి స్వీట్ షాప్ స్టైల్‌లో కలాకండ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెలోకి లీటర్ వరకు పాలని తీసుకోండి. స్పెషల్లీ ఈ రెసిపీ కోసం ఫుల్ క్రీమ్ పాలని తీసుకోండి. కలాకండ్ చక్కగా టేస్టీగా కుదురుతుంది. పాలు పొంగొచ్చేంత వరకు హీట్ చేసుకుందాం. ఈలోపు కలాకండ్ చేయడానికి మిగతా ఇంగ్రీడియంట్స్‌ని చూసేద్దాం. ఇక్కడ నేను స్టీల్ డబ్బా తీసుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి బాగా రాయండి. కావాలంటే బాక్స్‌ని కూడా తీసుకోవచ్చు. ఇలా నెయ్యిని అప్లై చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే ఒక గిన్నెలోకి 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుందాం. మీ దగ్గర లెమన్ సాల్ట్ ఉంటే లెమన్ సాల్ట్‌ని యూజ్ చేయొచ్చు. లేని వాళ్ళు ఇలా నిమ్మరసాన్ని యూజ్ చేయండి. 2 టీ స్పూన్ల నిమ్మరసంలోకి 2 టీ స్పూన్ల వాటర్‌ని యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోండి. చూడండి, పాలు వేడవ్వడానికి స్టార్ట్ అయ్యాయి. ఈ కలాకండ్ చేసేటప్పుడు పాలు పొంగిపోకుండా కలుపుతూ చేయాలి. పైన పేరుకుంటున్న మీగడని పాలలోకి కలుపుతూ ఇలా స్మాష్ చేస్తూ బాగా కలపండి. అలాగే పాలు పొంగిపోకుండా, మాడిపోకుండా హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ టు కలుపుతూ చేయండి. ఈ ప్రాసెస్‌ని పాలు సగం కంటే తక్కువ అయ్యే వరకు కూడా బాగా మరిగించండి. ఇలా మధ్య మధ్యలో పైకి కడుతున్న అట్టునంతా కూడా లోపలికి అంటూ బాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పాలు చిక్కబడడం స్టార్ట్ అయ్యాయి. మరి కాసేపు మరిగించుకుందాం. ఇప్పుడు పాలు అన్నీ కూడా చాలా చిక్కబడ్డాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మరసాన్ని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలపండి. లెమన్ వాటర్ వేసేటప్పుడు మంటను తగ్గించి లో ఫ్లేమ్‌లో వేయాలి. నిమ్మరసం వేసి కలిపాక ఒక 30 సెకండ్స్ వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం షుగర్‌ని యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ అనేది ఒక్కసారే వేయకుండా కొద్ది కొద్దిగా ఏసుకోండి. షుగర్ అంతా ఒకసారే వేసేస్తే మళ్ళీ పల్చగా అవుతుంది. ఇలాగే కలుపుతూ మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లోకి మార్చుతూ ప్రిపేర్ చేయండి. పాల మీగడని పాలలో కలుపుతూ చుట్టూ అతుక్కోకుండా బాగా కలపండి. పాలు దగ్గర పడ్డాయి. ఈ స్టేజ్‌లో మీరు మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ చేయండి. ఇందులోని వాటర్ అంతా పోయి ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ చేయాలి. లేదంటే ఇది కింది భాగాన అతుక్కుపోయి మాడిపోతుంది. అలాగే ఒక 2-3 ఇలాచీ పౌడర్, అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ కలాకండ్ అంతా కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. అంతా కూడా బాగా స్ప్రెడ్ చేయండి. కాస్త ఒత్తినట్టుగా సమానంగా ప్రెస్ చేస్తూ అనండి అంతా కూడా వేశాక. ఎక్కడ కూడా స్పేసెస్ అనేవి లేకుండా చాలా స్మూత్‌గా ప్రిపేర్ చేయండి. మీకు కలాకండ్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉండాలంటే మరి కాసేపు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఈ కలాకండ్‌లోకి గాలి ఏమీ పోకుండా కూడా ఒక క్లాత్‌తో భద్రపరిచి ఒక 4-5 అవర్స్ వరకు ఇలాగే ఉంచండి. ఇది చల్లారేంత వరకు కూడా. ఇది చల్లారాక ఓపెన్ చేసి చూడండి. చూడండి, కలాకండ్ చాలా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని కాస్త స్టవ్ మీద వేడి చేసి తీయండి. మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే మనకి ఎంతో చక్కని అయిన కలాకండ్ రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లోనే మీ చేతులతో మీరు ఇలా ఒకసారి కలాకండ్‌ని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా, సాఫ్ట్‌గా ఎంత బావుంటుందో! అలా తింటూనే ఉండిపోవాలనిపించేంత కమ్మగా వస్తుంది. అలాగే ప్రతి పండక్కి కూడా ఇలాగే కలాకండ్ చేసుకోవాలని తినాలనిపిస్తుంది. కొంచెం టైం, కొంచెం ఓపిక ఉంటే మనకి ఎంతో ఇష్టమైన కలాకండ్ రెడీ అయిపోతుంది.